చిన్న పార్ట్స్ ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తున్నారు. అంటే అది కామెడీ టైప్ వస్తుంది కదా అని నేను అనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ప్రస్తుతానికి నేనైతే కార్లో ట్రావెల్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఇంకా ముందు క్లిప్స్లో యాడ్ చేస్తాను. నేను మళ్ళీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మా ఊరైతే రావడం జరిగింది. అండ్ నేను కూడా ఈ కార్ని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా జాన్లో ఈ కార్ యొక్క ఒక ఫ్యూ క్లిప్స్ పెడుతున్నప్పుడు దీని తాలూకా రివ్యూ యాడ్ చేస్తానని చెప్పాను. ప్రాబబ్లీ ఇన్ కమింగ్ డేస్ ద రివ్యూ కోన బి పోస్టెడ్ ఇన్ అవర్ ఛానల్. సో ప్రస్తుతానికైతే మేము పలానా చోటుకి వెళ్తున్నాము. కార్కి డేట్ దగ్గర పడింది ఫర్ సర్వీసింగ్. అది ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటన్నది డీటెయిల్ క్లిప్స్ కూడా మీకు ముందు ముందు యాడ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ సర్వీసింగ్ మేము ఇంకెక్కడికి వెళ్తాం ఏంటి అన్నది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. మా అన్నయ్యకి మా తమ్ముడికి ఈరోజు ఫుల్ టాస్క్ నా ద్వారా. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వేరేగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఊరు చాలా రేర్గా వస్తాను. నా కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయడం ఐ ఫెల్ట్ లిటిల్ హంబుల్. సో నా కోసం మా అన్నయ్య, మా తమ్ముడు అండ్ మా బామర్ది అవుతారు, మా వాళ్ళ అబ్బాయి. సో వీళ్ళందరూ కూడా నేను సిటీ నుంచి, అంటే నేను వైజాగ్ నుంచి వచ్చాను కదా, నాతో టైం స్పెండ్ చేయాలని ఈరోజు స్పెషల్లీ దే హ్యావ్ పుట్ దే టైం అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా దానికోసం ఉండిపోతుంది. అండ్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను మా ఊరు అందాలు, నెక్స్ట్ ద వే హౌ దే హ్యావ్ డెవలప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్ అండ్ ది హైవేస్ అనమాట. అవి కూడా మీకు పెడతాను, చూడండి. ఇప్పుడైతే పాసలపూడి బ్రిడ్జ్ పైకి ఎంటర్ అవుతున్నాము. దాని విజువల్స్ చూపిస్తాను. అవసరం అంటే అవసరం ఉంటుంది. బేసిక్గా ఈరోజు కూడా వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వర్షం పడింది అండ్ ఎర్లీ అవర్స్లోనే ఆగిపోయింది అనమాట. ఇప్పుడైతే ఎండ చితక్కొట్టేస్తుంది. బ్రిడ్జ్ వ్యూస్ చూపిస్తాను, చూడండి. Say hi. Hello. ఓకే. సో ఈ వెహికల్ తీసుకొని ఆల్మోస్ట్ 6 months అవుతుంది. సో మా తమ్ముడి మాటలో విందాము తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది. ఎందుకంటే మ్యాక్స్ హీ యూస్ టు యూజ్ అనమాట దిస్ కార్. ఎందుకంటే ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాడు. సిన్స్ హీఈస్ అ మ్యూజిషియన్ అండ్ గ్రేట్ సింగర్. యూ హ్యావ్ సీన్ మెనీ వీడియోస్ ఐ హ్యావ్ పోస్టెడ్. సో తమ్మి, ఏంది సంగతులు మరి చెప్పు. హౌ యూ హ్యావ్ చూజన్ దిస్ కార్ విత్ ఇనోషనా అండ్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ సిన్స్ యూ బీన్ డ్రైవింగ్ ఫర్ పాస్ట్ 6 months? సో చెప్పు. యాక్చువల్లీ కార్ నాది కాదు, డాడీది. సో జస్ట్ నేను రెగ్యులర్గా డ్రైవ్ చేస్తాను అంతే. డాడీతో అన్నయ్య నేను అలా బయటికి వెళ్తూ ఉంటాం. సో రెగ్యులర్గా అయితే నేను డ్రైవ్ చేస్తాను. అబ్సల్యూట్లీ ది బీస్ట్ అంటారు కదా, బిగ్ డాడ్ ఫర్ ఎస్యూవీ అని. సో అసలు చాలా మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. రియల్లీ నాకు చాలా ఇష్టం స్కార్పియన్ అంటే ఈ వెహికల్. అండ్ దీని పవర్ కానీ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్, వెదర్ అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా డెఫినెట్గా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే స్కార్పియన్ అంటే, ఆబ్వియస్లీ. సో దట్స్ మై ఎక్స్పీరియన్స్. బేసిక్గా ఫిన్ను వైజాగ్లో ఉండేటప్పుడు మా తమ్ముడు మాతో ఉండేవాడు అనమాట. మేము చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం, అంటే తిరిగే వాళ్ళం. వి యూస్ టు ఎక్స్ప్లోర్ ఫుడ్ యాజ్ వెల్. కానీ వి గాట్ బిజీ విత్ అవర్ ప్రొఫెషన్స్ అనమాట. సో తమ్ముడితోని మళ్ళీ చాలా కాలం తర్వాత టైం దొరికింది. వీఆర్ జస్ట్ గోయింగ్ అవుట్. సో ప్రస్తుతం అయితే అమలాపురంకి అయితే ఎంటర్ అయిపోయాం. మీరు చూడొచ్చు ది ఫేమస్ అమలాపురం క్లాక్ టవర్.
అండ్ ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. ప్రస్తుతానికి అమలాపురం బస్ స్టాప్ అయితే క్రాస్ అవుతున్నాం. చూడొచ్చు ఇటు సైడ్ అమలాపురం బస్ స్టాప్. అమలాపురంలో ఉన్న మహీంద్రా షోరూమ్కి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇప్పుడు లోన్కి వెళ్తున్నాం. సర్వీసింగ్ సెక్షన్ వైపు వెళ్తుంది అన్నమాట వెహికల్. సో హియర్ ఇట్ ఈస్. మహీంద్రా షోరూమ్ దగ్గరకు వచ్చాం. అండ్ ఇక్కడైతే థార్ రాక్స్ని అయితే చూస్తున్నాం. దీని రివ్యూ అయితే నేను పోస్ట్ చేశాను. టెక్ మహీంద్రా వైజాగ్లో వర్క్ చేస్తున్నది. అప్పుడు ఈ కార్ యొక్క రివ్యూ నేనైతే పోస్ట్ చేశాను. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే క్యాంపస్లో, టెక్ మహీంద్రా క్యాంపస్లో కూడా మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసి ఆ విజువల్స్ అంతా యాడ్ చేసాం. సో ఇప్పుడైతే ఇప్పుడైతే మహీంద్రా షోరూమ్కి అయితే వచ్చాం. లోన్కి వెళ్ళిపోతాం, చూద్దాం. ప్రస్తుతానికి వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేయమన్నారు. ఎందుకంటే మాకు జాబ్ షీట్ వస్తుంది అండ్ మా రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎడిషనల్గా మేము ఏమేమి చేంజెస్ చేయించుకోవాలన్నా ప్రతిదీ కూడా అందులో ఉంటుంది కాబట్టి. సో వెయిట్ చేస్తున్నాం. అన్న వాళ్ళు కొంచెం అక్కడ టెక్నీషియన్స్తో మాట్లాడుతున్నారు, ఎలా చేయాలి ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ టు యాడ్ అప్ అనేసి. 1 hour later. అమలాపురంలో రెడ్ బ్రిడ్జ్ క్రేవ్స్కి అనేసి రెస్టారెంట్కి వచ్చామన్నమాట. కొన్ని స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాము. బండి సర్వీసింగ్ సెంటర్లో పెట్టాం కదా, సో వీ జస్ట్ థాట్ ఆఫ్ టు హ్యావ్ సమ్ లంచ్. సో ఇక్కడ వచ్చి ఉన్నాం. యూ కెన్ సీ దిస్ విచ్ ఇస్ చీజ్ గార్లిక్ చికెన్ అనమాట. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది. వీ కెన్ సీ హౌ ద చీజ్ ఇస్ ఓవర్లోడెడ్. అండ్ దెన్ వీ హ్యావ్ ఆర్డర్డ్ చికెన్ లాలీపాప్స్. ఇవి కూడా వచ్చినాయి. అండ్ టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి, అంటే ఇంకా సర్వ్ చేసుకోలేదు, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్యూ అదర్ ఐటమ్స్. సో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడైతే చీజీ చికెన్ గార్లిక్ని అయితే టేస్ట్ చేస్తున్నాం. ఆ చీజ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అంటే లైక్ కొన్ని ఎట్లా ఉంటాయి అనేసి అంటే చీజ్లో అంటే మైనస్ కూడా కలిపేసి లైక్ అంటే కాస్ట్ కటింగ్ లాగా చేస్తారు. బట్ లైక్ ఇక్కడైతే అట్లా లేదు. చీజ్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా అనమాట, స్పైసీ మైల్డ్ స్పైసెస్తోని ఎన్హాన్స్ చేస్తుంది ఆ స్వీట్నెస్. చీజ్లో ఏదైతే పన్స్ ఉంటుందో అదైతే బాగుంది. ఇప్పుడైతే చికెన్ లాలీపాప్ని అయితే టేస్ట్ చేస్తున్నాం. చూడడానికి టెక్స్చర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. యాక్చువల్లీ ఇది డ్రై చికెన్ లాలీపాప్ అనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ బయటన పైన కోటింగ్ అనేది డామినేట్ చేసేస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే మీట్ ఉందో చికెన్ది అది కూడా బాగా కుక్ అయింది. అండ్ వీ కెన్ సీ దిస్ టెక్స్చర్ బయటన క్రిస్పీగా చాలా బాగుంది. ఇలా ఫ్రైడ్ ఐటమ్స్కి మైనీస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. సో ఇక్కడ ఇస్తారో ఎవరో అనుకున్నాను, కానీ మైనీస్ కూడా ఇచ్చారు. నిమ్మకాయ అయితే పిండుకున్నా, టేస్ట్ చేద్దాం. ఇట్లా మైనీస్లో ముంచి పెద్ద బయట నిమ్మకాయ పిండాను కదా కమ్మగా ఉంది. అంటే క్రిస్పీనెస్కి నిమ్మకాయ పంచిస్తుంది. చాలా బాగుంది. ఇది థర్డ్ స్టార్టర్, పైనాపిల్ చికెన్ అనమాట. చూడడానికి మైల్డ్ స్పైసెస్తో ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసి పైనాపిల్ పీసెస్తోని హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్బీసీ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చూస్తే ముగ్లై స్టైల్లో వచ్చింది. బయటనంతా పొట్లం పైనాపిల్ చికెన్ అనేది సర్వ్ చేస్తారు. పీసెస్ కూడా మీడియం పీసెస్తో బాగున్నాయి. చికెన్ ఇట్లా తీసుకొని, ఇది పైనాపిల్ పీస్ అనమాట, దాన్ని అలా ముంచి బాగుంది.
పర్లేదు. పైనాపిల్ టేస్ట్ తెలుస్తుంది. ఏదైతే స్పైసెస్ యాడ్ చేస్తారో అది కొంచెం పైనాపిల్ టేస్ట్ని డామినేట్ చేస్తుంది, బట్ బాగుంది. ఆర్బీసీ స్పెషల్ పొట్లం ఫ్రైడ్ రైస్ని అయితే సర్వ్ చేస్తారు. చూడడానికి క్వాంటిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ని టేస్ట్ చేద్దాం. ఇలా ఎగ్ తీసుకొని పీసెస్ని ఇట్లా తీసుకొని ముద్ద పెట్టుకుంటున్నా. బాగుంది, ఎందుకంటే ఇది కొన్ని చోట్ల ఆ గార్లిక్ టేస్ట్ కానివ్వండి, కొన్ని యాడ్ చేస్తారు లైక్ టేస్టింగ్ సాల్ట్ కానివ్వండి, వాళ్ళు యాడ్ చేసే స్పైసెస్ కానివ్వండి, మంటగా ఉండడం కానీ డామినేట్ చేయడం కానీ చేస్తాయి. అట్లా ఏం లేదు, మైల్డ్గా ఉంది. మేము చేయించుకోవడం కూడా మైల్డ్ స్పైసెస్తోనే చేయించుకున్నాం అనమాట. టేస్ట్ బాగుంది, డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. చికెన్ నూడిల్స్ కూడా వచ్చింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట. బాగుంది, క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. అన్న ఫుడ్ అయితే చాలా బాగుంది. అనేది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న? 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఓకే, సో ఈ అడ్రస్ ఇదంతా కూడా మీరు కొంచెం క్లియర్గా మన వ్యూవర్స్కి చెప్పండి. కాకినాడ నుంచి అయితే రైట్ సైడ్ వస్తుంది అన్న. ఎర్రందేరి నుంచి అయితే మన అమలాపురం నుంచి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఇది అడ్రస్ ఏంటన్నా? రెడ్ బ్రిడ్జ్ విక్టరీ బజార్ పక్కన అన్న. ఓకే, అడ్రస్ అయితే విన్నారు కదా. ఇది రెడ్ బ్రిడ్జ్ విక్టర్ బజార్ పక్కనే అనమాట. కింద డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా పెడతాను, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతాను. ఇలాగే సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మేమైతే లంచ్ అది ఫినిష్ చేసుకున్నాం. బ్యాక్ టు గరాజ్ అనమాట. ఇది మహీంద్రా ట్రస్టెడ్ సర్వీస్ సెంటర్ అనమాట. సో ఇక్కడైతే వచ్చాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మన వెహికల్ని అయితే అప్లిఫ్ట్ అయితే చేశారు. మేము ఇక్కడ ప్రతిదీ కూడా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మాకున్న ఇష్యూస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఏమేమి సర్వీసెస్ చేస్తారు ఇవన్నీ కూడా చెప్పి మాకు చూపిస్తారనమాట. అవి కూడా మీకు చూపిస్తాము. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నా చేతిలో ఇది మహీంద్రా నుంచి వచ్చే ఇంజిన్ ఆయిల్ అనమాట. ఇప్పుడు ఈ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తారు, విచ్ ఈస్ అల్ట్రా V4. అండ్ ఇది హై అల్ట్రా సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అనమాట. మీరు చూడొచ్చు. అండ్ ఇదే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 లీటర్స్, ఇప్పుడు 6 లీటర్స్ అనమాట. ఇక్కడ పెట్టారు కదా ప్రతి పార్ట్, మాకు ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఏదేదైతే మారుస్తున్నారో ప్రతిదీ కూడా మాకు చూపించి మా ముందే ప్రతిదీ కూడా మార్చడం జరుగుతుంది అనమాట. ఇదైతే మాకది మంచి అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మాకు ఏ ఇష్యూస్ ఉన్నా సరే క్లియర్గా మేము దగ్గరుండి చేయించుకోవడానికి బాగుంటుంది. ఇంకా మీరు లోపలికి రావచ్చు. బేసిక్గా మీకు ఇక్కడ చూపిస్తా. ప్రతిదీ కూడా ఇంజన్ దగ్గర నుంచి కానీ మనకి కిందన అది ఎలా ఉంటుంది అన్నది కనిపిస్తుంది కదా. యూజువల్లీ కిందన చూస్తుంటే ఇది ఒక మేజ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ పాత ఇంజిన్ ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. చూసారు కదా ఇందాక మనకి పెట్టిన పార్ట్స్ ఇప్పుడు ఒక్కొక్కటే తీస్తున్నారు చేంజ్ చేయడానికి. అన్న ఏమేమి మారుస్తున్నారు ప్రస్తుతానికి? ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఓకే, ఇప్పుడు ఫిల్టర్ మారుస్తున్నారా? ఆయిల్ ఫిల్టర్ ఇది. ఓకే, ఇది కొత్త ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఇది చేంజ్ చేస్తున్నారు. ఇంకా ఇది ఏసీ ఫిల్టర్ కూడా మారుస్తాం. సో ఏసీ ఫిల్టర్ కూడా మారుస్తున్నాం. 10,000 సర్వీస్ కదా, అన్నీ మార్చాం అన్నట్టు. ఇది 10,000 సర్వీస్ కదా, అందుకే అన్నీ మార్చడం ఉండదు. దాని మాన్యువల్గా ఎన్ని ఉంటే అన్నీ మారుస్తాం. సో చూసారు కదా, ప్రస్తుతానికి విన్నారు కదా. ప్రస్తుతానికైతే ఈ సర్వీస్ వచ్చి 10,000 కిలోమీటర్స్కి జరుగుతుంది కాబట్టి కొన్ని చేంజ్ చేస్తున్నారు ఏంటన్నది ఇప్పుడైతే చెప్పారు కదా టెక్నీషియన్. సో మీరు చూడొచ్చు ఒక్కొక్కటి అయితే తీస్తున్నారు. ఇప్పుడైతే కొత్తది ఆయిల్ ఫిల్టర్ అనేది పెడుతున్నారు. యా, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అన్న 10,000కి మారదు. ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అవుతుంది. ఇది ఎయిర్ ఫిల్టర్ ప్రోడక్ట్. బ్లోవర్ ఇచ్చి అందులో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఆ కిటికీ బయట కూడా డస్ట్ ఎలాగ వెళ్తుందో మీకు కనిపిస్తుంది కదా. ఇందాక చిన్న టిన్స్ చూపించాను కదా, ఇప్పుడు పెద్ద క్యానే 6 లీటర్స్ వేసేస్తున్నారు. అల్ట్రా V4 సింథటిక్ ఆయిల్ అనమాట. ఇప్పుడు సర్వీసెస్ అందరూ చేయించుకుంటారు కరెక్టే, కానీ ఇలా మేము ఎగ్జైట్ అయ్యి ఇలా ఉంటున్నాము అని కాదు.
ఎందుకంటే చాలా ఈ స్పెసిఫిక్గా ఈ కారే కొనాలని ఎంతో ఆలోచించి ఎన్నో మంత్స్ వెయిట్ చేసి ఈ కార్ తీసుకున్నాం. అంత స్పెషల్ కాబట్టి దగ్గరుండి అన్నీ చేయించుకుంటున్నాం. సో అదికనమాట. అంతేగాని మా ఎగ్జైట్మెంట్ అని కానీ ఇది కానీ అని ఏం లేదు, కానీ దగ్గరుండి చేయించుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇష్టపడి కొనుక్కున్న కార్ కదా, అందుకు. ఫైనల్గా సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కార్ మాత్రం ఫుల్ షైన్ ఇస్తుంది, వాష్ అయిపోయింది మొత్తం, మీరు చూడొచ్చు. సో ఫైనల్గా మొత్తానికి అమలాపురం అంతా తిరిగేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం. విజువల్ కంపెనీకి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళి కొన్ని వర్క్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. పంప్కి వచ్చాం, ఫ్యూయల్కి రీఫిల్ చేసేసినాం. అండ్ కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నా. అక్కడ యాక్చువల్లీ తీద్దాం అనుకున్న వీడియో, కానీ క్రౌడీగా ఉంది, తీయలేకపోయాను. మోస్ట్లీ ఇంకొక 2 డేస్లో రిటర్న్ టు వైజాగ్ అయిపోతాను. ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ. సీ యు గైస్.